హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ స్టోరీ వెన్నెల్లు ఆడపిల్ల. అతి త్వరలోనే క్లైమాక్స్ కి చేరబోతున్న ఈ స్టోరీ చివరాఖరికి ఏమవుతుందో త్వరలోనే తెలిసిపోతుంది. సో ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినేసేద్దాం. వెన్నెల్లు ఆడపిల్ల లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది అంటే దాదాపుగా అక్కడ ఛాంపియన్షిప్ లో ఓడిపోయిన రేవంత్ తను ఇష్టపడే అమ్మాయిని కలుసుకోవడానికి వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్ లో వెంటనే వినేసిద్దాం. దయచేసి పూర్తిగా ఎపిసోడ్ ని వినండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. నౌ లెట్స్ స్టార్ట్ వెన్నెల్లు ఆడపిల్ల. అతన్ని లోపలికి పంపించు. గంభీరంగా ఒక కంఠం వినపట్టంతో గూర్ఖా, జేమ్స్ ఇద్దరూ తల తిప్పి చూశారు. బాల్కనీలో ఒక ముసలతను నిలబడున్నాడు. వయసులో పెద్దవాడైనా బలంగా దృఢంగా ఉన్నాడు. అప్పటికి 5 నిమిషాల నుంచి జేమ్స్ కి గూర్ఖాకి వాగ్వివాదం జరుగుతోంది. ఇంటి యజమాని పిలుపుతో గర్వంగా గూర్ఖా వైపు చూసి జేమ్స్ అటువైపు నడిచాడు. ఇద్దరు లోపలికి అటువైపు నుంచి ప్రవేశించారు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ రామపురం కాన్వెంట్ ప్రెసిడెంట్ ని. పాత విద్యార్థులమందరం కలిసి ఒక సాంస్కృతిక సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దానికోసం రమ్య గారిని కూడా ఆహ్వానిద్దామని వచ్చాను. రమ్య ఎవరు? జేమ్స్ ఒక్క క్షణం తెల్లబోయాడు. వెంటనే సర్దుకొని, ఈ ఇల్లు కాదా? సర్లేండి, ఈ లొకాలిటీలోనే ఉంటుందని ఎవరో చెప్పారు, వెతుకుంటూ వస్తున్నాను. ఇక అక్కడ ఉండటం టైం వేస్ట్ అని బయటికి రాబోయాడు. ఓహో, రమ్య సంగతను అడిగేది. బుల్లెట్ తగిలిన వాళ్ల వెనుదిరిగాడు జేమ్స్. మొహంలోని రక్తం చివ్వున చిమ్మింది. తన ఆతృతని అతి కష్టం మీద అణుచుకొని, అవునండి, ఉన్నారా అని అడిగాడు. లోపలికి చూస్తూ అమ్మాయి అని పిలిచాడాయన బిగ్గరగా. ఏం డాడీ? లోపల నుంచి ఎక్కడ్నుంచో సన్నగా వస్తూ వినిపించిందో కంఠం. జేమ్స్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. తొంగి చూస్తున్న అతన్ని లోపలికి రావోయ్ అంటూ తనతో లోపలికి తీసుకెళ్లాడు. వెంటిలేషన్ కూడా లేక చాలా చీకటిగా ఉంది. లోపలికి ప్రవేశించగానే చిన్న నవ్వు వినిపించి చప్పున వెనుదిరిగాడు జేమ్స్. అప్పటికే ముసలాయన బయట తలుపు గడియ వేసేశాడు. ఇంటి ముందు అటు ఇటు తిరిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నన్ను మోసం చేయలేవబ్బాయి నువ్వు అని బయట నుంచి వినపడింది. మీరు అదోలా ఉన్నారు. కోర్స్ ఆటలో గెలుపు ఓటమి రెండు సమానమే. అది మీకు తెలుసు కదా అన్నాడు సెక్రటరీ. అటువంటిదేం లేదు, రేవంత్ జవాబిచ్చాడు. మరి మా ఆతిథ్యంలో లోపమా? రేవంత్ కంగారు పడి, అబ్బే, మీరా ఆలోచనే రానివ్వకండి అని ఆగి నెమ్మదిగా, ఒక టెలిఫోన్ గొడవేమిటి? మీకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఏదైనా పని కావాలిస్తే చెప్పండి, నేను పనిచేసేది అందులోనే అన్నాడు. నాకు కావలసిన పని అటువంటిది కాదులేండి అంటుంటే అతని మెదడులో ఏదో మెరిసినట్లై వెన్నెల్లో ఆడపిల్ల మాటలు జ్ఞాపకం వచ్చాయి. టైప్ ఇన్స్టిట్యూట్ వాడు ఎలానూ అక్కడే ఉంటాడు. మీరు ముందు టాక్సీ వాడిని అడగాల్సింది నా గురించి. చేతిలో ఉన్న ఒక్క పక్షిని వదిలిపెట్టుకుని పొదలో ఉన్న 2 పక్షుల గురించి ప్రయత్నించే అబ్బాయిలు అంత తెలివైన వాళ్ళు కారు. అలాంటి వారిని అమ్మాయిలు మెచ్చుకోరు కూడా అనేది జ్ఞాపకం వచ్చింది. టెలిఫోన్స్ లో ఏ డిపార్ట్మెంట్ మీది? అకౌంట్స్. రేవంత్ హతాశుడయ్యాడు. అయినా ప్రయత్నం వదల్లేదు. మీ డిపార్ట్మెంట్ లో కొన్ని వివరాలు కావాలి, ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు? ఇప్పుడే. ఇంతలో మైక్ లోంచి ప్రకటన వినపడింది. IC 306 సెక్యూరిటీ చెక్ వెలుటకు ఇది ఆఖరి పిలుపు అని. 5 నిమిషాల క్రితమే బోర్డింగ్ స్లిప్స్ ఇచ్చే కౌంటర్ మూసేశారు. ప్రయాణికులు విమానం వైపు నడుస్తున్నారు. ఇప్పుడా? ఇప్పుడే. కానీ మిస్టర్ రేవంత్ అంటూ ఏదో చెప్పబోతున్న అతన్ని ఆప్ చేసి, ఆపరేషన్ సైడ్ మీకెవరైనా తెలిసి ఉంటే చెప్పండి అని అడిగాడు రేవంత్. వెంకటేశ్వరరావు అని మన తెలుగువాడే, అసిస్టెంట్ ఇంజనీర్. అతడి నెంబర్? సెక్రటరీ చెప్పాడు. రండి, ఫోన్ చేద్దాం. సెక్రటరీ రేవంత్ వైపు చిత్రంగా చూసి, నిశ్చయంగా ఇతడికి మతి భ్రమించుండాలి అనుకున్నాడు. అది పట్టించుకోకుండా రేవంత్ పబ్లిక్ బూత్ వైపు వడివడిగా నడిచాడు. ప్రయాణికులు సీట్లలో కూర్చున్నారు. బెల్టులు బిగించుకోమని సూచిస్తూ లైట్ వెలుగుతోంది. మరోవైపు సామాన్లు కారులో లోపల పెట్టడం పూర్తయిపోయింది. సెక్రటరీ ఫోన్ కి వెంకటేశ్వరరావు లైన్లోకొచ్చాడు. క్లుప్తంగా రేవంత్ ని ఫోన్లోనే పరిచయం చేసి రిసీవర్ రేవంత్ కిచ్చాడు. రేవంత్ తనకి కావలసిన విషయం చెప్తూ, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి లొకాలిటీ వైజ్ పుస్తకం లేకపోవడం ఏంటి? ఉదాహరణకి ఒక చోట రోడ్డు మరమ్మతు జరుగుతూ ఉందనుకోండి,
ఒక కట్టలో కొన్ని టెలిఫోన్ వైర్లు తెగిపోయాయి. ప్రతి కస్టమర్ ఫిర్యాదు చేసే వరకు మీరు వాటిని బాగు చేయరా? చేస్తాం. అలా చేయాలంటే మీకు ఏ ఏ లొకాలిటీలో ఏ ఏ నంబర్లు ఉన్నాయో తెలియాలి కదా? తెలియాలి మిస్టర్ రేవంత్. చాలా సున్నితమైన లాజిక్ కి అందే ప్రశ్న ఇది. నిజానికి ప్రతి ఎక్స్చేంజ్ ఇటువంటి పుస్తకాలు రాసి పెట్టుకోవాలి. కానీ జూనియర్ ఇంజనీర్ల, అసిస్టెంట్ ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ఎవరూ వీటిని అప్ టు డేట్ గా ఉంచుకోరు. ఒకే లొకాలిటీ నుంచి 10 ఫిర్యాదులు వచ్చినా ప్రతిదాన్ని ముందు విడివిడిగా పరీక్షించి ఆ తర్వాతనే ముఖ్యమైన వైరు తెగిపోయిందనే నిర్ణయానికి వస్తారు తప్ప ఆ 10 టెలిఫోన్లు ఒకే ఏరియాలో ఉన్నవన్న విషయం తెలుసుకోరు. ఇది కేవలం మా నిర్లక్ష్యం. అలా కాకుండా రిజిస్టర్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 100కి 1, 2 ఎక్స్చేంజ్లుంటాయి. రేవంత్ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదు. అటువంటిది ఆ క్షణం ప్రార్థించాడు. సర్వోదయ కాలనీలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆ రెండిటిలో ఒక్కటయ్యేలా చెయ్యి దేవుడా అని. పైలట్ వచ్చి కాక్పిట్ లో కూర్చున్నాడు. విమానం లోపలికి ప్రయాణికులు వెళ్లడానికి అమర్చిన నిచ్చెన తొలగించబడుతుంది. తలుపులు వేసేయడానికి ఎయిర్ హోస్టెస్లు ఆయత్తమవుతున్నారు. గ్రాండ్ కంట్రోలర్ వాకీటాకీలో సూచనలిస్తున్నారు. అప్పటికి 4 సార్లు తన చేతిలో ఉన్న టికెట్ ముక్కలను లెక్కపెట్టిన ఆఫీసర్ అనుమానంగా కౌంటర్తో పరిశీలించి చూసుకున్నాడు. ఎన్నిసార్లు చూసినా ఒకటి తేడా వస్తుంది. ఈ విషయం పైలట్ కి తెలియజేయబడింది. ఎయిర్ హోస్టెస్లు ప్రయాణికుల్ని లెక్క పెట్టారు. మళ్లీ ఒకటి తేడా. పైలట్ అరవింద్ ఘోష్ కి టైం అంటే చాలా ప్రీతి. 2 గంటల ప్రయాణాన్ని గంటన్నరలో ముగించి చివాట్లు తింటూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు గమ్యం చేరి హోస్టెస్ ని తీసుకెళ్లి విందు ఆరగిద్దామా అని తొందరగా ఉంది. ఈ ఆలస్యానికి విసుగ్గా కాక్పిట్ లోంచి బయటకొచ్చాడు. విమానాశ్రయపు అన్ని మైకుల్లోంచి ప్రయాణికుడు మిస్సింగ్ సంగతి చెప్పబడుతుంది. కావలసిన ప్రయాణికుడు మాత్రం ప్రభుత్వం అంగవైకల్యం ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన ఫోన్ నుండి ఎస్టీడీలో సులోచనతో మాట్లాడుతున్నాడు. సమయం 3:05 ఇంకా పూర్తిగా 2 గంటలు కూడా లేదు. రేవంత్ ఈ పాటికి బయలుదేరుంటాడు. తనేమో ఇలా గదిలో ఇరుక్కుపోయాడు. ఎందుకో కారణం తెలియకుండా. ఏం చేయాలో జేమ్స్ కి తెలియలేదు. జేమ్స్ బోన్లా కిటికీలోంచి బయటపడదామంటే ఉన్నవి ఇనుప ఊచలాయే. వెంటిలేటర్ లాంటిది ఏమీ లేదు. అతను ఈ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా బయట తలుపు తాళం తీస్తున్న ధ్వని వినిపించింది. ముసలాయన లోపలికొస్తున్నాడేమో. వెనుక నుంచి తల బద్దలు కొడదామని తలుపు చాటున నిల్చున్నాడు జేమ్స్. అతడి ఎత్తు 6 అడుగులు. అరచేతులు చాలా బలిష్టమైనవి. వాటి దెబ్బకి ఎంతటి బలమైన బుర్ర అయినా రామకీర్తన పాడాల్సిందే. కాని తలుపు తీసుకుని లోపలికి వచ్చిన తల మాత్రం పూలున్నది. కనకాంబరం పూలు. ఏంటాడి అని లోపల నుంచి అన్న అమ్మాయి తలుపు తెరుచుకుని లోపలికొచ్చింది. క్విక్, టైం లేదు. డైరెక్ట్ గా వెళ్లి ఇంజనీర్ ని కలుసుకోండి. ఎండిఎఫ్ రిజిస్టర్ అంటారు దాన్ని. లొకాలిటీ వైజ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్ రిజిస్టర్. అది వాళ్ళు ఆఫీస్లో ఉంచితే మన పని సానుకూల పడినట్టే. ఎలాగో ఒకదాన్ని సంపాదించుకోండి. నేను ఫ్లైట్ లో వస్తున్నాను. మీకు గాని నెంబర్ దొరికినట్లయితే ఎయిర్పోర్ట్ కి వర్తమానం పంపండి. వాళ్ళు నాకు చెప్తారు. ఇదంతా 5 లోపలే జరగాలి. 5 దాటితే మనం ఓడిపోయినట్టే అంటూ ఫోన్ పెట్టేశాడు. తరువాత బ్రీఫ్ కేస్ పట్టుకుని సెక్యూరిటీ వైపు పరిగెత్తాడు. అక్కడికి చేరుకొని, నేనే ప్రయాణికుణ్ణి, నా కోసమే మీరు మైక్లో చెప్తుంది అంటూ బ్రీఫ్ కేస్ విప్పబోయాడు. ముందు విస్తుపోయి తరువాత కోపంగా ఏదో అనబోతున్న ఇన్స్పెక్టర్ రేవంత్ చేతిలోంచి తనలోకి వచ్చిన 10 రూపాయల కాగితాన్ని చూసి నోరు మూసుకున్నాడు. బ్రీఫ్ కేస్ తెరిచి పరీక్ష చేయకుండానే వెళ్ళండి సార్, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు. అక్కడి నుంచి విమానం వరకు ఆట స్థలంలో ఆటగాడు పరిగెత్తినట్టు రేవంత్ వేగంగా పరిగెత్తాడు. చేయవలసిన ఆలస్యం అంతా చేసి చివరి నిమిషంలో ఇలా గాలిలా దూసుకుపోతున్న రేవంత్ ని క్రూ అంతా విచిత్రంగా చూసింది. అతని బాధ వాళ్ళకి తెలీదు. విమానం ఇంతసేపు ఎందుకు కదలలేదో తెలియక విసుక్కుంటున్న ప్రయాణికులు అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న రేవంత్ ని చూసి ప్రధానమంత్రి కొడుకేమో అనుకున్నారు. బోర్డింగ్ స్లిప్ తీసుకుని ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు? కోపంగా అడిగింది హోస్టెస్, కూర్చున్న బెల్ట్ బిగించుకుంటున్న రేవంత్ ని. టాయిలెట్ కి. మమ్మల్ని క్షమించాలి అంది ఆ అమ్మాయి తలుపులు పూర్తిగా తీస్తూ. డబ్బు బ్లాక్ లో సంపాదించి నాన్నగారికి దాదాపు పిచ్చి పట్టింది. అనుమాన పరిస్థితిలో ఎవరు తచ్చాడినా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరు అనిదా భావించకండి. ఆయన ఎక్కడున్నారిప్పుడు? సెడటిన్ ఇచ్చాను, నిద్రపోతున్నారు. 6 అడుగుల జేమ్స్ నవ్వి, నేను సిబిఐ వాణ్ణి కాదని నమ్మకం ఏమిటి అన్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వి, అవనివ్వండి, ఏదో నవల్లో ఇలాంటి సంఘటనే జరుగుతుంది.
అతడో క్షణం సాలోచనగా ఆమె వైపు చూశాడు. మనసులో భావాలన్నీ నిష్కల్మషంగా చెప్పగలిగే ఫాస్ట్నెస్ కు అలవాటు పడ్డ కాలేజీ అమ్మాయి కళ్ళల్లో మనం స్నేహితులం అవుదామా అన్న ఆఫర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అతడు తన మామూలు పద్ధతిలో పేరు వివరాలు చెప్పి ఆమెను కూడా అడిగి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం వగైరా పరిచయాన్ని పెంచుకునే ప్రతిపాదనలు చేయబోయాడు. దానికి మొదటి మెట్టుగా అడుగు ముందుకు వేశాడు. అమ్మాయి దగ్గరైంది. అంతలో క్రితం రాత్రి భార్య తాలూకు దగ్గరతనం జ్ఞాపకం వచ్చింది. ఏదో ఇబ్బంది. దానికి నిర్వచనం లేదు. అడుగు వెనక్కి వేసి మీకు ఈ లొకాలిటీలో రమ్య అనే అమ్మాయి తెలుసా అని అడిగాడు. ఇంకేదో అడుగుతాడనుకున్నవాడు ఈ ప్రశ్న అడిగేసరికి ఆమె విస్మయం చెంది రమ్య ఎవరూ తెలీదే అంది. వాళ్ళకి టయోటా కారుంది. అవతలి వీధిలో ఒక అమ్మాయి ఉంది. నిజమే, టయోటోలో చూశాను. జేమ్స్ కి జ్ఞాపకం వచ్చింది. అక్కడే అతడు చాలా కార్లన్నీ జనాన్ని చూశాడు. అతను వడివడిగా బయటికి వెళ్ళడానికి అడుగులు వేస్తుంటే తటపటాయిస్తూ ఆమె అడిగింది, మళ్ళీ కలుద్దామా అని. ఒకప్పుడైతే సాధారణంగా అతడే ముందు అమ్మాయిల్ని అడిగే ప్రశ్న ఇది, వారం రోజుల క్రితం వరకు. ఇప్పుడు పెళ్ళనే పేరుతో సులోచన కొత్తగా ఏదో నేర్పుతోంది. దాన్ని ప్రేమ అనడానికి అహం అడ్డొస్తోంది. కాని అడుగు ముందేయడానికి మాత్రం ఏదో అడ్డుపడుతోంది. నవ్వేసి మోటార్ సైకిల్ దగ్గరికి పరిగెత్తాడు జేమ్స్. నమ్మిన సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా అమలు జరపగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచం లోతుగా విశ్లేషించకుండా వీళ్లకి చెడ్డవాళ్లనే ముద్ర వేస్తోంది. సిద్ధాంతంలో లాజిక్ ని వదిలేసి చెడుని పట్టుకుని. టెస్ట్ డెస్క్ రూమ్. 15 అడుగుల ఎత్తున్న ప్యానెల్స్ ఆ గదిలో నిలువుగా అమర్చబడి ఉన్నాయి. 4 ఎయిర్ కండిషన్స్ ఆ గదిని చల్లగా ఉంచుతున్నాయి. భూమి నుంచి పొడుచుకు వచ్చిన ఇనప గొట్టాలు ఆ ప్యానెల్స్ లోకి చొచ్చుకుపోయున్నాయి. వాటిలో నుంచి వేల సంఖ్యలో వైర్లు బయటకొచ్చి విడిపోయి వేరువేరు ప్రదేశాల్లో ఇమిడిపోయాయి. ప్యానెల్ కి కుడివైపు లొకాలిటీ, ఎడమవైపు న్యూమరికల్ పద్ధతిలో ఆ అమరిక ఉంది. ఒక్కొక్క వైరు ఒక్కొక్క ఫోన్ కి కనెక్షన్. 4-5 యువకులు ఫోన్ల దగ్గర కూర్చొని నిర్విరామంగా వస్తున్న ఫిర్యాదుల్ని రాసుకుంటున్నారు. ప్యానెల్ కి ఎడమవైపు ఏ వైరు ఏ ఫోను తాలూకుదో వరుసగా నెంబర్లు వేసున్నాయి. 11,1101 నుంచి 11,200 వరకు ఇలా వ్రాయబడున్నాయి. తనని తాను పరిచయం చేసుకుని సులోచన ఇంజనీర్ని తనకు కావలసిన పుస్తకం గురించి అడిగింది. ఎవరూ అడగని ఆ పుస్తకం గురించి ఒక ఆపరేటర్ అడగడం చూసి ఆశ్చర్యపోయినా, అటువంటి రిజిస్టర్ ఈ మధ్యనే రాయటం మొదలుపెట్టాం నేనొచ్చాక అని సగర్వంగా చెప్పాడు ఇంజనీర్. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. నాకొకసారి ఆ రిజిస్టర్ చూడటానికిస్తారా? అదేమీ సీక్రెట్ పుస్తకం కాదు. అడుగుతున్నది కూడా తమ సంస్థ ఉద్యోగినే. అందుకని అతడు డ్రాయర్లోంచి ఆ పుస్తకాన్ని తీసి ఇస్తూ, సాధారణంగా చాలా ఎక్స్చేంజ్లో ఈ పుస్తకాన్ని ఉంచరు. దీని ప్రాముఖ్యత చాలా మందికి తెలీదు. ఒక లొకాలిటీలో అంటూ చెప్పుకుపోతున్నాడు. ఆమె వినటం లేదు. వణికే వేళ్లతో ఒక్కొక్క పేజీయే తిప్పసాగింది. ఇంకా పూర్తిగా వ్రాయబడలేదు ఆ రిజిస్టర్. కొన్ని రోజుల క్రితమే మొదలు పెట్టబడ్డట్టు ఉంది. కొన్ని ఏరియాలు లేవు. తనకి కావలసిన ఏరియా ఉందా లేదా అని ఆమె తడబడే చేతులతో ఒక్కొక్కటి చూడసాగింది. సంతోష్ నగర్, సమీరాపూర్, సంగత్పేట, ఆ తరువాత కనపడింది సర్వోదయ కాలనీ. పెద్ద శబ్దం చేసుకుంటూ దిగిన విమానం చిన్న కుదుపుతో ఆగింది. అరవింద ఘోష్ ఆనందంగా వాచి చూసుకున్నాడు. 12 నిమిషాల తక్కువ 5 గర్వంగా నవ్వుకుంటూ హోస్టెస్ వైపు చూసి కన్ను కొట్టాడు. ఎప్పుడో మమ్మల్ని అందర్నీ చంపేస్తావు. నువ్వు నీ ఫోర్స్ కి బెల్లీ ల్యాండింగ్ కూడా వీలు పడదు అంది. అవును, ఫోర్స్ తో బెల్లీ కూడా ల్యాండ్ అవ్వనివ్వను అన్నాడు. ఆ మాటలో మరో అర్థమయ్యి నవ్వింది ఆమె. సరిగ్గా అదే సమయానికి రేవంత్ అరైవల్ అని వ్రాసి ఉన్న చోటుకి పరిగెత్తుతున్నాడు. విమానం తలుపులు తెరుచుకోగానే బయటపడిన మొదటి ప్రయాణికుడు అతడే. అతడు లోపలికి ప్రవేశిస్తుంటే మైక్ లో వినపడింది, మిస్టర్ రేవంత్, ప్యాసింజర్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ రిక్వెస్టెడ్ ఎట్ ఎంక్వైరీ కౌంటర్. అతడు దాని గురించే అలా పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళ అదే వేగంలో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్లాడు. అతని కోసమే ఫోన్ వచ్చింది. అది సులోచన దగ్గర నుంచి. అతడు చప్పున రిసీవర్ తీసుకుని తడియారిన గొంతుతో ప్రశ్నించాడు, ఏం సులోచన, దొరికిందా? లేదు. బకెట్ నీళ్లు ఒక్కసారిగా గుమ్మరించినట్టయింది. ఒక్కసారిగా ఊపిరి వదులుతూ నిరాశ నిస్పృహలు నిండిన కంఠంతో లేదా అన్నాడు. ఆ వీధి చివరి వరకు కార్లు ఆగి ఉన్నాయి. తను కూడా మోటార్ సైకిల్ ఒక పక్కగా ఆపి
కార్ల పక్కగా నడుచుకుంటూ వెళ్లసాగాడు. అతడికి ఆ ఇంట్లో ఏ ఫంక్షనో కూడా అర్థం కాలేదు. అసలా ఇల్లో కాదో కూడా అనుమానమే. ఒకవేళ అదే ఇల్లైతే? అతడికో చిలిపి ఊహ కూడా వచ్చింది. సాయంత్రం 5 గంటలతో రేవంత్ పందెం తాలూకు గడువు పూర్తవుతోంది. అందుకని విమానాశ్రయం నుంచి సరాసరి ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తుందేమో ఈ అమ్మాయి. కాని అతడి ఆలోచనే అతడికి నవ్వొచ్చింది. 100 ఫోన్ల దాకా ఉన్నాయి ఆ లొకాలిటీలో. దాదాపు ప్రతి ఫోన్ ప్రయత్నించాను. ఎక్కడా దొరకలేదు. ఎలా ప్రయత్నించారు? ఫోన్ అవతలివారి ఎత్తగానే రమ్య ఉందా అని అడగటం మొదలుపెట్టాను. నేను తనకి స్నేహితురాలైనట్టు. ప్రతిసారి లేదనే సమాధానం వచ్చింది. నిస్పృహతో అతడు తల విదిలించాడు. అసలు తను వేసిన త్రిభుజాలు, పైథాగరస్ సిద్ధాంతం అంతా కాకుల లెక్కేనేమో. కాకుల ప్రసక్తి రాగానే ఆ అమ్మాయి చెప్పిన కాకులు, తుపాకీ శబ్దం కథ జ్ఞాపకం వచ్చింది. తార్కికంగా ఆలోచించేవాడు ఎక్కడా ఏ లొసుగులో ఉంచుకోడు. మీరు లొకాలిటీలో అన్ని నంబర్లకి చేశారా? చేశాను. ఏ? ఒక్కటి కూడా ఔట్ ఆఫ్ ఆర్డర్, పాడైంది లేదా? సులోచన నాలుగు ఖర్చుకొని ఉన్నాయి అంది. ఏమిటవి? ఆమె తన ముందున్న కాగితం చూసుకుని 3 నంబర్లు చెప్పింది. నెంబర్లు కాదు, నాకు అడ్రస్లు. అవి ఎవరివో వివరాలు చెప్పండి. సులోచన రిజిస్టర్ తిరిగేసి చూడసాగింది. ఈ లోపల రేవంత్ ఆలోచించసాగాడు. సులోచన చెప్పిన 3 నంబర్లు ఒకటితో మొదలయ్యేవే. కాని వెన్నెల్లో ఆడపిల్ల రకరకాలుగా చెప్పిన లెక్కల ప్రకారం చివరి 3 అంకెలు 046 అయి ఉండాలి. ఈ మూడింటిలోనూ అది లేదే. 1. ఇంతలో సులోచన అన్నది. మొదటి నంబర్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ది. గుడ్. రెండోది? డాక్టర్ పరంజాపే. వడివడిగా కొట్టుకున్న గుండెతో. మూడోది? అని అడిగాడు. భగవంతరావు, ప్రొప్రైటర్ ఆఫ్ రమ్య ఇండస్ట్రీస్. ఆమె ఇంకా ఏదో చదువుతూనే ఉంది. రేవంత్ ఆనందంతో వచ్చేసింది అంటూ పెట్టిన కేకకి ప్రయాణికులందరూ ఒక్కసారిగా అటు తిరిగారు. అతడు పట్టించుకోలేదు. అట్నుంచి సులోచన ఫోన్లో కంగ్రాట్స్ చెప్తూ ఉంది. ఆమెకు తెలుసు ఇంతకాలం రేవంత్ పడిన పాట్లు. చేతిలోంచి టెలిఫోన్ జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు రేవంత్. తనని తాను సంభాళించుకుంటూ ఎంత ఆ నంబర్ అని అడిగాడు. 13733. ఐ ఏట్ నథింగ్ ఫర్ 6 గంటలు అన్నాడు నవ్వుతూనే. టెన్నింగ్స్ హిమాలయాల్ని ఎక్కి విజయం సాధించినప్పుడు కూడా అంత ఆనందం అనుభవించి ఉండడు. మనసులో కట్టిన లెక్కలు, ట్రంక్ కాల్స్, విమానంలో టెన్షన్ అంతా ఒక్క క్షణం మర్చిపోయాడు. సులోచనకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసి బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటకొచ్చాడు. గాజు అద్దాలు దాటుతుంటే ముందొక కారొచ్చి ఆగింది. రేవంత్ దాన్ని చూసి ఆగిపోయాడు. టయోటా. తనని ఎక్కించుకున్న కార్ అదే. అందులోంచి ఒక ఆజానుబాహుడు దిగాడు. ఆయన ఫుల్ సూట్లో ఉన్నాడు. రేవంత్ కి ఆయనెవరో తెలుసు. 1-2 మీటింగ్స్ లో చూశాడు. భగవంతరావు. జేమ్స్ గేట్లోంచి లోపలికి అడుగు పెడుతూ పైనున్న బోర్డు చూశాడు. రమ్య ఇండస్ట్రీస్ అని ఉంది. అతడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది. ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి. దూరంలో పోటికో కనబడుతుంది. అక్కడ జనం చాలా మందున్నారు. దగ్గరగా వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి స్థాణువైపోయాడు. మీకు అన్ని విషయాలు తెలుసనుకుంటా. నా పేరు రేవంత్. తెలుసు గంభీరంగా అన్నాడాయన. నా కూతురు అన్నీ చెప్పింది. ఇద్దరూ కారు ఎక్కబోతుంటే 1 మినిట్ అన్నాడు రేవంత్. బోర్డింగ్ స్లిప్ మీద వెన్నెల్లో ఆడపిల్ల, ఫోన్ నంబర్ 13733, కేర్ ఆఫ్ భగవంతరావు అంటూ పూర్తి అడ్రస్ రాశాడు. రాసి తలెత్తి మీ వాచిలో టైం ఎంతైంది అని అడిగాడు. 4:58. ఆ టైం ఇక్కడ వేస్తున్నాను. 2 నిమిషాల గడువు ఉండగానే నేను మీ అమ్మాయి ఫోన్ నంబర్ కనుక్కోవటం ద్వారా గెలిచాను. ఇంటికెళ్ళాక మీరే నాకు సాక్ష్యం ఇవ్వాలి అంటూ విజయం సాధించిన వాడిలా నవ్వాడు. ఆయన మాట్లాడలేదు. ఇద్దరూ కూర్చున్నాక కారు బయలుదేరింది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఒక కొంగల బారు దక్షిణం దిక్కుగా సాగిపోతోంది. రాబోయే తుపాను భయంతోనా అన్నట్టు నగరం అప్పుడే విశ్రాంతి ముసుగులోకి జారుకుంటోంది. చలిగాలి రివ్వున కారులోకి కొడుతోంది. రేవంత్ తల తిప్పి భగవంతరావు కేసి చూశాడు. నుదుటి మీద చేయి పెట్టుకుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకొనున్నాడాయన. బాగా అలసిపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ఉన్న ఆయన్ని చూస్తే రేవంత్ కి అనుమానం వేసింది. కూతురు తనతో స్నేహం చేయటం ఈయనకిష్టం లేదేమో అని. పన్నెం గడువు పూర్తి అయ్యేసరికి సమయానికి ఎయిర్పోర్టు కూడా కారు పంపింది అంటే తండ్రికి పూర్తి వివరాలతో సహా తన గురించి చెప్పే ఉంటుంది. తను ఓడిపోయి ఉంటాడనుకుని కారు పంపింది నిజమే. కాని చివరి నిమిషంలో తను గెలిచాడని తెలిస్తే ఉడుక్కుంటుందా? ఏమో, సంతోషించనూ వచ్చు. ఎవరి గెలుపైనా ఇద్దరి గెలుపేగా.
ఏదో మధురానుభూతితో అతడి పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు, చివరి క్షణంలో నేను గెలుస్తానని ఎవరూ అనుకోలేదు కదూ అన్నాడు. ఆ మాటలకి ఆయన సమాధి నుంచి చెదిరినట్టు కదిలి కళ్ళు విప్పాడు. నువ్వు గెలుస్తావని తనకు తెలుసు. మనుష్యుల పట్ల తన అంచనా తప్పు కాదు అని డ్రైవర్ వైపు తిరిగి, తొందరగా పోనీ అన్నాడు. కారు వేగం పుంజుకుంది. విమానాశ్రయం నుంచి సర్వోదయ కాలనీ చాలా దూరం. ఆయన మాట్లాడుతుంటే కంఠంలో వినపడిన జీరని అతడు గుర్తించలేదు. రేవంత్కి ఆయన్ని చాలా అడుగుదామనుంది. కాని తన ఆతృత చూసి ఏవైనా అనుకుంటాడేమో అని ఊరుకున్నాడు. ఇన్నాళ్లు తనని ఇన్ని ఆటలు పట్టించిన అల్లరి అమ్మాయిని చాలా కొద్దిసేపట్లో చూడబోతున్నానన్న భావన అతడి హృదయాన్ని గగన సీమలో విహరింపజేస్తోంది. అతడి ఆలోచనలన్నీ తుంచుతూ, నీకోసం ఇదిచ్చింది అని ఒక కవర్ అందించాడాయన. రేవంత్ విస్మయంతో దాన్ని అందుకున్నాడు. చాలా పెద్ద ఉత్తరం అది. కవర్ విప్పి అతడు చదవసాగాడు. ప్రియమైన రేవంత్, ఇది నా 4వ మీకు వ్రాస్తానన్నది అయినా చివరి ఉత్తరం. పందెం గడువుకి ముందే మీ కందాలని నాన్నగారితో పంపుతున్నాను. ఈరోజు 13వ తారీఖు. ఇంతకీ 5 లోపులో నన్ను నా ఫోన్ నంబర్ని కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు జోహార్లు, లేకపోతే మాత్రం ముందు చెప్పినట్టే వెవ్వెవ్వే. ఏది ఏమైనా మీకు సుస్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలశంలో దివ్య కాంతిని నింపుకొని ప్రభావితం విచ్చేసినట్టు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ల మీద గోధూళి నేలజారకముందే, గొల్లవాడు పిల్లను గ్రోవి సర్దుకోకముందే, ఎర్రటి సూర్యుడు నల్ల కొండల వెనుకకు జారకముందే, హేమవర్ణ కలశంలో పండు వెన్నెల్ని నింపుకొని వచ్చే మీకోసం కలువల్లా వేచి ఉంటాను. ముకుళించుకుని ఉన్నానేమని విచారపడకండి. పొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాల గర్భంలో నిమజ్జనాలై పోతూ ఉంటే మనిషెంత. రవీంద్ర కవీంద్రుడన్నట్టు మృత్యుదేవత నా తలుపు తట్టినప్పుడు నా జీవిత పూర్ణ పాత్రని అతని ముందుంచుతాను. రిక్త హస్తాలతో అతణ్ణి ఎన్నడూ పంపను. పగలు గడిచిపోతే, పక్షులింక పాడకపోతే, గాలి అలసి సొమ్మగిల్లితే చీకటిని నా మీద కప్పేయ్. ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా, నీ దర్శనాన్ని పొందలేకపోయినాననే తీరని వాంఛని నా నుంచి తప్పించకు ప్రభూ. నాకు సెలవైందే. మీ అందరికీ నమస్కరించి వీడుకోలు తీసుకుంటున్నాను. నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. చదువుతున్న రేవంత్కి మనసులో ఏదో అనుమానం కదలాడింది. ఇంతలో పక్కనుంచి వెక్కుతున్న శబ్దం వినిపించి చప్పునటు తిరిగాడు. అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవంతరావు రుమాలు నోటికి అడ్డు పెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించటం గోచరమైంది. అతడు తన వైపు చూడటం గమనించి ఆయన దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో, నువ్వొచ్చే వరకు శవాన్ని కదల్చకూడదన్నది తన ఆఖరి కోరిక, అందుకని నేనే స్వయంగా అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు. స్తబ్దంగా ఉన్న హిమవన్నగం అకస్మాత్తుగా కీలకాగ్ని జ్వాలల్ని ఎగజిమ్ముకుంటూ విస్ఫోటమైనట్టు, భ్రమణాన్విత హేలాయుత ప్రకృతి లీలా ఋతుజీవనం హఠాత్తుగా స్తంభించిపోయినట్టు, మిన్ను విరిగినట్టు, మిన్ను మన్ను కలసినట్టు అతడు ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలీదు. కారు అవతల దృశ్యాలు కనపట్టంలేదు. నోట మాట రాలేదు. మనసు ఆలోచించటం మానేసింది. వ్యధ దారుణమై ఆర్ణవమై చెలియలి కట్టి దాటుతుంటే చేతిలో ఉత్తరమే ఓదార్పైంది. కంటి ముందు ఏర్పడిన నీటి పొర అక్షరాల్ని కలగాపులగం చేస్తుంటే ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ చదవసాగాడు. ఏ అర్ధరాత్రి పూటో కడుపులో విపరీతంగా నొప్పొచ్చేది. మామూలుగా గ్యాస్ట్రిక్స్ అన్నారు డాక్టర్స్. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చేశాక అది ఎక్కువైంది. ఎవరో స్పెషలిస్ట్కి అనుమానం వచ్చి సెక్పెట్రోస్కోప్ పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ వ్యాధికి డాక్టర్లందరూ కలిసిపెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫాఫేరియా. మృత్యు మింగే వరకు మనిషిని మామూలుగానే మిగిల్చే వ్యాధి. మరణం అనివార్యమని తెలిసాక బ్రతకటం చాలా కష్టం రేవంత్. బ్రతికిన 1-2 నెలలు హాయిగా సంతోషంగా నవ్విస్తూ గడపాలని నా కోరిక. నా మరణం సంగతి తెలిసింది నాన్నగారికొక్కరికే. ఆయన నాకు తండ్రే కాదు, స్నేహితుడు, గురువు అన్నీ. ఈ నెల రోజులో నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవటం కోసం
చావు గురించిన ఆలోచనల నుంచి ఓదార్పు పొందటం కోసం నాకో నేస్తం కావాల్సొచ్చింది. ఆ రోజుల్లోనే పేపర్లో చూశాను. భారతదేశపు ఏకైక గ్రాండ్ మాస్టర్‌ని. నాకు సమవుజ్జి మీరే అనిపించారు. నేను చేస్తున్నది తప్పని, మీకనవసరమని, మీకనవసరమైన ఆసక్తిని కలుగజేస్తున్నానని నాకు తెలుసు రేవంత్. కానీ నా చుట్టూ పని కల్పించుకోవటం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగపు ఆటతో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను. తెలివితేటల్ని బయటపడనివ్వకుండా అమాయకంగా ఫోన్లో ప్రశ్నలడిగే మీరంటే రోజురోజుకి ఇష్టం పెరగసాగింది. ఏ సైంటిస్టో నా ఈ వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బాగుండు అనుకొని క్షణం లేదు. నా ఆశని పరిహసించటానికా అన్నట్టు ఈ నొప్పి ఎక్కువ కాసాగింది. నేను దగ్గరవుతున్నాను సుమా అని మృత్యు రక్తరూపంలో నోటి నుంచి బయటకొచ్చి అప్పుడప్పుడు హెచ్చరించేది. పైకి మాత్రం అందరికీ అల్లరి రమ్యనే. ఈ అల్లరి పిల్ల ఈ మాత్రం దానికే భయపడుతుందా? చావునే పిలిచి డైరెక్ట్‌గా చెప్పేసింది. ఓ మృత్యువా! నీకోసం నేను ఎదురు చూడను. నాకై నేనే నిన్ను ఆహ్వానిస్తున్నాను. అప్పుడు ఇంకెలా బాధపెట్టగలవు? అని. ఈ వ్యాధికి ట్రాంక్విలైజర్స్‌కి పడదు. అందుకే ఒక మాత్ర ఈ ఉత్తరం పక్కా. ఇంకా కొంతకాలం పోరాడదామనే అనుకున్నాను రేవంత్. కానీ బాగా అలసిపోయాను. జీవితం గురించి వీడుకోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది. మీతో ఉంటే అందమైన రోజు మీతో ఉండటమో ఏదో అర్థం కావడం లేదు. కనీసం నుదుటన ఒక ముద్దైనా అద్దకుండా స్వచ్ఛతని ఆపాదించుకుంటోంది ప్రాణం. హౌ డెలిషియస్ ఈస్ ద వీనింగ్ ఆఫ్ ఎ కిస్ ఎట్ లవ్స్ బిగినింగ్ అని మాత్రం డైరీలో రాసుకున్నాను. ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానైనా మిగిల్చాలని ఆశ. నా అల్లరితో మీ నెల రోజుల సమయాన్ని వృధాపరిచి బాధపెట్టానా? తన కుడి స్థనం నుంచి తల్లి తీసినప్పుడు ఏడ్చిన శిశువు మరుక్షణమే ఎడమ స్థనంలో ఓదార్పు పొందినట్టు బాధ నుంచి ఓదార్పు స్నేహంలో పొందాను. పొందాను. ఎన్ని కలలు కన్నాను. భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవల్లులు తీర్చిదిద్దుకున్నాను. కాని తుఫాను దెబ్బతిన్న ఈ పాత నావనెక్కి రేవు నుంచి రేవుకి ఎలా ప్రయాణం కాను? నా ఈ నిరాసక్త అంధకార బంధుకర పరేత జీవితపు ఆఖరి క్షణాల్లో తోడుగా నిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోనా నేస్తం? లేక అందకుండా ఆశలు కల్పించినందుకు క్షమాపణ వేడుకోనా? అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తే లేదుగా. స్నేహం అంటే నాకొక కథ గుర్తుకొస్తోంది. ఒక రాకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవటానికని రకరకాల మార్గాలు చెప్తోంది. ఒక రాకుమారుడు అష్టకష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాల్ని తరిమికొట్టి ఆ దారి కనుక్కొని ఆమెను చేరుకున్నాక, ప్రియతమా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావెందుకు? అట్నుంచైతే సరాసరి నా దగ్గరికే వచ్చేసేవాడివి కదా అంటుంది. సరిగ్గా ఆ కథలో లాగే మీరు నా నంబర్ కనుక్కొని కూడా చాలా దగ్గరకొచ్చి వెళ్ళిపోయారు. 18046 అని కనుక్కున్నవారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ పజిల్ అంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 అన్న వాక్యం ఎన్నుకోవడానికి నేను చాలా కష్టపడాల్సొచ్చింది. ఒకలా చూస్తే ఆసుపత్రి, మరోలా చూస్తే మా ఇంటి నెంబర్ వచ్చే వాక్యం అది. ఇంతకీ మా ఇంటి నెంబర్ కనుక్కోగలిగారా? 13733. 5 గంటలు దాటింది కదా. మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేనుండను. ట్రాంక్విలైజర్ కళ్ల ముందు నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతుంది. ఇది ఆఖరు రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా ముఖం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వుని తొలగించాలని కంకణం కట్టుకుంది. ప్రేవుల్ని మెలిపెడుతోంది. అయినా దానికి నేను లొంగను. అయినా మరణం అంటే ఏమిటి? లేకపోవటమేగా. మనం ఉండము. అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, నిహారిక బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణాలు, పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలు, మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి. లతపాట, గోదావరి కెరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్లు, భవంతులు, ప్రపంచం అంతా కొనసాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతేగా. ముఖేష్ అన్నట్టు నా హాతీ హై నా గోడా హై, ఖుదా కే పాస్ జానా హై తో पैदल ही जाना है. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. చాలా రాత్రైపోయింది.
ఎదురుగా నా రాముడు వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు. బుద్ధుడి బొమ్మ దగ్గర నిన్నటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి. ఎలాగని నిండిన మనసందాకా నిలుచుండలేక పాడాలని అంటూ కృష్ణశాస్త్రి పాట సన్నగా వస్తోంది. ఆ అడుగుల సడి నాకెరుకే, ఆ నడకల సడి నా కొరకే అంటాడు. కాలం వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతోంది రేవంత్. మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకొని నిల్చొని నీకోసం కలలు కంటాను. చిరుగాలిలో తేలి వచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తోంది. యూకలిప్టస్ కొమ్మ చివరన కట్టి ఉంచిన నా హృదయం నీకోసం వచ్చే దారినంతా పూరేకులు పరిచి ఉంటుంది. ప్యాసాదీన్, వస్తూ వస్తూ ఆగారెందుకో? తొందరగా రండి. కాలం జీవితాల్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో కలుస్తాం. ప్రత్యూషపు హిమబిందువుల్లోనో నహారా సవేరాల్లోనో. మరి మీరు ప్యాసాదీన్ అవునో కాదో గాని నేను మాత్రం ప్యాసీ శ్యామ్. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లెళ్ళు, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారి పూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చొని సంజ వెలుగులో తిరిగిరాని ప్రేయసి కోసం కోయిల పాడే ఆర్తగీతాన్ని వింటూ దుఃఖాశ్రవుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురుచూడటం లాభం లేదు నేస్తం. బాధ గెలిచేటట్టే ఉంది. కన్నీటి చుక్కని అదిమి పెట్టి రాయాల్సొస్తోంది. చిన్నప్పుడు అమ్మ పాడేది, అమ్మణ్ణి కన్నుళ్ళు తమ్మి పువ్వుల్లో తమ్మి పువ్వుల్లోని కమ్మ తేనెళ్ళు చిన్నారి కళ్ళల్లో కన్నీటి జల్లు కన్నీరు చూపకే కరుగు నెడదల్లు అని. అదేమిటి మీ కళ్ళల్లోనూ నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా, నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకు, ఏడవకు వెర్రెప్పాయి. ఏడిస్తే నీ కంట్ల నీలాల కారు. నీలాలు కారితే నే చూడలేను. పాలైనా కారవే బంగారు కండ్లు. వెళ్ళొస్తాను స్నేహితుడా. మరి సెలవు. రమ్య. కంటి నుంచి నీటి చుక్క జారదే, ఆకాశం రెండుగా విచ్చిపోదే. తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడతడు. ఇదంతా నిజం కాదని, కల అని ఎవరైనా చెప్తే ఎంత బాగుండో. రేపపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది. తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా కప్పుకుంది అమ్మాయి. ఆ వెన్నెల్లో ఆడపిల్ల. నన్ను నేను నీకు సమర్పించుకోవడానికొస్తే ఎంత కఠినాత్మురాలివి నువ్వు. నా దుఃఖంలో పునర్జన్మ పొందడానికి మరణించావు. ఈ పందెంలో నేను గెలిచి ఓడానా, ఓడి గెలిచానా? కారు ఇంటి ముందాగింది. దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగి కలకలం మొదలైంది. చీకటి పడుతోంది, తొందరగా కానివ్వండి అంటున్నారెవరో. భగవంతరావు ఎవరి భుజం మీదో ఆసరా తీసుకుని అచేతనావస్థలో ఉన్నాడు. మీద చెయ్యి పట్టంతో కళ్ళు విప్పాడు రేవంత్. జేమ్స్. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనల నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. జనం మధ్య నుంచి అరుగు మీద ఆమె కనిపిస్తూ ఉంది. గులాబీ రంగుని మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చెయ్యి కనిపిస్తోంది. అగరొత్తుల పొగ, మేఘాల చాటు నుంచి ఆమె ముఖం అస్పష్టమైంది. కంజాత దళాలు స్వాప్నిక తీరాల్లో విహరించటం కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాయి. షాన్సెరో కుంచంలోంచి జారిన వీనస్ వెన్నెల్లో కరిగిపోవటానికి సిద్ధమవుతోంది. తీసుకువెళ్లడానికి ఆయత్తమవుతున్నారు. ఒకరొకరే వెళ్లి చివరి దర్శనం చేస్తున్నారు. పద అన్నాడు జేమ్స్ తను కదిలి వెళ్తూ. రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు. ఏ? ఆశ్చర్యంతో అడిగాడు జేమ్స్. ఒక అద్భుతమైన ఊహాశిల్పాన్ని భావనా లోకాల్లో ఇంతకాలం నిర్మించుకుంటూ వచ్చాను. అది కల్పనగానే నిలిచిపోని జేమ్స్. ఆమెని చూసినా నువ్వు నిరాశ చెందవు రేవంత్. లేదు, చూస్తే మరింత వ్యధ. ఆమె స్మృతిగానే మిగిలిపోని జేమ్స్. రమ్యగానే నిలిచిపోని. పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. వాస్తవం కన్నా ఊహ గొప్పది. నా ఊహల్లోనే ఆమెని బ్రతకని. సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందరగా పడమటికి జారుకుంటున్నాడు. మనుష్యుల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. భగవంతరావుని ఆపటం కష్టమవుతోంది. ఆయనకి కూతురంటే ఎంత ప్రేమో అక్కడ చాలా మందికి తెలుసు. కూతురుగానే కాకుండా ఒక అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలా మందికి ప్రియమైంది. తెలివి, అందం, చదువు ఈ మూడు చాలా మందికి ఉండటం కష్టం. దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా కూర్చొనున్నాడు రేవంత్. జేమ్స్ కూడా అతన్ని మాట్లాడించదలుచుకోలేదు. కొరివి పెట్టాక మంటల నాలుకలు సాచి నిర్దాక్షిణంగా ఆ సున్నితమైన శరీరం
కాల్చి బూడిద చేయటం మొదలుపెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అతడి దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం. "ఉహుం, నన్ను కొద్దిసేపు వదిలేయ్ జేమ్స్. నేనింకా కొంతసేపు ఇక్కడే ఉండదలుచుకున్నాను." జేమ్స్ స్నేహితుడి భుజం మీద చేయి వేసి, "వైరాగ్యం వద్దు. ఇక్కడ ఎంతసేపున్నా ఉండాలనే అనిపిస్తుంది" అన్నాడు. "నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవడం లేదు. ఈ స్తబ్దత ఎంతో బాగుంది నాకు. దుఃఖం కూడా లేదు జేమ్స్. నా ఈ నిరామయ చేతనావస్థను భగ్నం చేయకు. వెళ్ళిరా." చీకటి దట్టంగా పరుచుకుంటోంది. ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా లేస్తూనే ఉన్నాయి. మోకాళ్ల మీద గడ్డం పట్టుకొని ఆ చేతిని చూస్తూ కూర్చున్నాడతడు. సముద్రంలా అనంతమైంది కాలం. ఎంత అందమైన ఆల్చిప్పల్ని తెస్తుందా అని వచ్చే ప్రతి కెరటం కేసి చూడటం, అవి విసురుగా వచ్చి అందంగా కట్టుకున్న పిచ్చుక గుళ్ళని తనలో కలిపేసుకు వెళ్ళిపోవటం. దేవుడా, రక్షించు నా పిచ్చుక గుళ్ళని. ఇంత తెలివైన అమ్మాయిని ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకువెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా? ఇంత కఠినాత్ముడవి ఎలా అయ్యావు? ఓ గాలి, నువ్వు బలంగా వీచకు. కనీసం బూడిదనైనా ఒక ఆకృతిలో ఉండనివ్వు. ఓ భూమి, నువ్వు వేగంగా కదలకు. కనీసం పంచప్రాణాలైనా చెదరకుండా ఉండని. ఈ బూడిద ఎగిరి ఏ ధాత్రిని అలంకరిస్తుందో అక్కడో చిరుపొద మొలుస్తుంది. ఆ వెదురు కుంచగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారుణ్ణి అలంకరిస్తుంది. ఒక రసరమ్య చిత్రానికి అది ఆకృతినిస్తుంది. అసంతృప్తిలో సంతృప్తి. వెళ్ళు బాబూ, బాగా చీకటి పడింది. మృతావశేషాల కోసం నక్కలు వచ్చే వేళైంది అంటున్నాడు కాటికాపరి. అతడిని తలెత్తి చూశాడు. 90 ఏళ్ల వృద్ధుడు చేతికర్ర సహాయంతో నిలబడి ఉన్నాడు. దుఃఖాన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవటానికి అలవాటు పడిన అతడి ముఖంలో ఎన్నో చావుల్ని, ఆ బంధుమిత్రుల రోదల్ని చూసిన అనుభవం వేదాంతమై పండిపోయింది. నాకు కదలాలని లేదు తాతా. అదిగో చూడు, ఆమె ఇంకా అక్కడే పడుకుని ఉన్నట్టు లేదు. 12 రోజుల వరకు ఆత్మ ఈ బంధాల్ని వదుల్చుకోలేక ఈడనే తిరుగుతాది బాబూ. కర్మ రోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలోకి కలిసిపోద్ది. జ్ఞాపకం మాత్రం మనతో పాటే మిగిలిపోద్ది. రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు. హేతువాదం కన్నా అజ్ఞానం మనిషికెంత సంతృప్తినిస్తుంది. అది అజ్ఞానమా? ఆమె నిజంగానే మరణించిందా? లేదేమో. ప్రేమలోని వ్యధే వ్యక్తావ్యక్త బిందువై హిమవన్నగాల్లో ఘనీభవించి, మేఘాల్లో కరిగి, నదీ జలాల్లో ప్రవహించి అర్ణవమై విశ్వవ్యాప్తమవుతోంది. అది వెన్నెలవుతుంది. ఆ వెన్నెల్లో ఒక ఆడపిల్ల ప్రత్యూషానికి ముందే కొలని దేవరికి గొబ్బియేళ్ళో అని పాడుతూ మనసు ముంగిలిలో రంగవల్లులు తీర్చుతుంది. తన వెంటే ఉంటుంది. తన విజయంలో ఆనందం పొందుతుంది. తన ఓటమిలో వెనుక ఉండి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె ఒక స్ఫూర్తి. అందించిన తాత చేయి పట్టుకుని అతను లేచాడు. ఇద్దరూ కదిలారు. చితికి దూరంగా, ఇంకా దూరంగా, ప్రపంచంలోకి. కాటి బయటకు వస్తూ అతడు ఆగి వెనుతిరిగి చూశాడు. ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్లు నిస్తేజంగా అన్నింటినీ తనలో దాచుకొని నివురు గప్పుకుంటూ ఒక సజీవాకృతి దగ్ధం చేసి, అప్పుడొచ్చింది ఒక నీటి చుక్క అతడి కంటి నుంచి. వస్తూ వస్తూ అతడితో అంది, ప్రియమిత్రమా, ఇన్నాళ్ళు నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధలోనూ పాలు పంచుకున్నాను. ఈ క్షణం నువ్వు పడే ఈ వ్యధను భరించలేకే బయటకు వెళ్తున్నాను. నా ఈ వీడుకోలు నీకేమాత్రమైనా సంతోషాన్నిస్తే, మిత్రమా, నాకంతకన్నా కావలసిందేముంది? సెలవు. విన్నారు కదా, వెన్నెల్లో ఆడపిల్ల. ఈ నవల ఈనాటితో కంప్లీట్ అయిపోయింది, పూర్తయిపోయింది, ఫినిష్ అయిపోయింది. నిజంగా ఇంతకు ముందు ఈ నవల గురించి వినడమే కానీ నేనెప్పుడూ చదవలేదండి. ఫస్ట్ టైం ఇది మన ఛానల్ కోసం మీతో పాటే నేను, అంటే ఇప్పుడు మీకు వినిపిస్తున్నప్పుడే నేను కూడా అంటే ఇంతకు ముందు నేను చదివి ప్రిపేర్ అయింది కాదు. నిజంగా నాకు ఈ స్టోరీ గురించి ఏమాత్రం ఐడియా లేదు. జస్ట్ ఒకప్పుడు తెలుగులో శ్రీకాంత్ గారు హీరోగా నటించిన మూవీ వచ్చింది అని తెలుసు. అది మీడియంగా ఎట్లా సక్సెస్ అయిందో మనకంత ఐడియా లేదు కానీ పిక్చర్ బాగుంది. ఒక ఏమంటారు, పాథటిక్ లవ్ స్టోరీ ఆ రకంగా తెలుసు కానీ సినిమా చూసింది కూడా లేదు. కానీ సినిమా కంటే నిజంగా
కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మూవీస్ తీసిన తర్వాత కూడా మూవీ కన్నా నవల ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ నవల లాస్ట్ అంటే ఇది చదువుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. చాలా 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 బాధగా అనిపించింది. కానీ ఎనీవే ఒక మంచి నవల మనమందరం విన్నందుకు, మీతో పాటు నేను కూడా ఇలా మీకు వినిపిస్తూ చదివినందుకు, చదివి విన్నందుకు అన్ని రకాలుగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా కొంచెం బాధగా కూడా ఉంది. చాలా బాగుంది కదా నవల. సో ఎనీవే ఈనాటితో ఈ నవల కంప్లీట్ అయిపోయింది. 'వెన్నెల్లో ఆడపిల్ల' యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఒక అద్భుతమైన, అందమైన ప్రేమ కథ. సో ఈనాటి ఈ ఎపిసోడ్ కి మనం ఫుల్ స్టాప్ పెడుతూ మరొక మంచి నవలతో ఫస్ట్ మనం 'తులసీదళం' కంప్లీట్ చేసుకుందాం. 'తులసీదళం' కూడా సగానికి సగం అయిపోవచ్చింది. లాస్ట్‌కి వచ్చేసింది అది కూడా. ఒక 2, 3 ఎపిసోడ్స్‌లో అది కూడా అయిపోతుందనుకుంటా. ఆ తరువాత మరొక మంచి రొమాంటిక్ స్టోరీ, మరొక మంచి లవ్ స్టోరీ అండ్ హారర్ స్టోరీ ఇవన్నీ కూడా నేను మీ ముందుకి తప్పకుండా తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో ఎపిసోడ్ లో మరొక మంచి నవలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.